అందరికి నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలన సర్వే అయితే వచ్చేసింది, హెరాల్డ్ సర్వే వచ్చేసింది. ఈ హెరాల్డ్ సర్వేలో ఏ పార్టీలు ఎన్ని సీట్లు గెలుస్తాయి, ఎక్కడ టైట్ ఫైట్ ఉంటుంది అనేది చెప్పేసింది. అసలు ఏంటి సార్ హెరాల్డ్ సర్వే అంటే మొన్న కూడా ఒకటి రైజ్ అనేది ఒకటి వచ్చింది. ఇవన్నీ కూడా అభ్యర్థులు ప్రకటించాక చేసే సర్వేలు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అభ్యర్థులు ప్రకటించాక వచ్చే సర్వేలు ఏవైతే ఉన్నాయో అవి గెలుపుకి దగ్గరగా ఉండే సర్వేలు నా అభిప్రాయం. ఎందుకు ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అవుతాయంటే, కొన్ని సందర్భాల్లో పార్టీని అధినాయకుడిని చూసి గెలిచే ఉంటాయి, కొన్ని సందర్భాల్లో చాలా తక్కువ సందర్భాల్లో అభ్యర్థి ప్రకారం ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో అభ్యర్థి అన్నాను ఎప్పుడంటే మొత్తం నియోజకవర్గం అంతా కూడా ప్రభావితం చేసే అభ్యర్థులు కాకుండా, అరే ఒక ఇద్దరు సమతుల్యంగా ఉన్నారనుకో, అప్పుడు వీడికి వేస్తేనే మనకి గవర్నమెంట్ వస్తుందిరా, వీడు మంచోడే కానీ వీడికి వేస్తే మళ్ళీ గవర్నమెంట్ వస్తే మన తలనొప్పిరా అనుకునే ఉంటాయి కదా. అలాంటి సందర్భంలో అప్పుడు ప్రజల ఓటు ఎలా ఉంటుంది? ఇద్దరికి సమాన అభిప్రాయం ఉన్నప్పుడు ఈడే బెటర్రా, లేదా ఈడు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఈయన కాదు ఆల్రెడీ ఈయనకి ఛాన్స్ ఇచ్చాంరా, ఈసారి ఎలాగా మళ్ళీ ఈడు వచ్చినా ఈయన మంచోడే, మనం బాగానే చూస్తున్నాడు కానీ వీడి వల్ల మన గవర్నమెంట్ ఇబ్బంది అవుద్ది, ఎలాగా వీడికి ఒకసారి ఛాన్స్ ఇద్దారా అని అలాంటి సందర్భాలు. సో ఇవి నేను మచ్చుకు చెప్పాను కొన్ని. అంటే ఒకటి అభ్యర్థి మీద, ఇంకోటి పార్టీ మీద నమ్మకం మీద, ఇంకోటి అధినాయకుడి నమ్మకం మీద, రెండోది ఇద్దరు సమానంగా ఉన్నప్పుడు వీడు గెలిచాడు వాడు గెలవలేదని ఒక సందర్భం, ఇంకో సందర్భంలో అరే వీడు మంచోడే కానీ వీడికి వేస్తే ఈ గవర్నమెంట్ వస్తుందిరా, ఈ గవర్నమెంట్ వస్తే మళ్ళీ తలనొప్పురా, మనకి ఆల్రెడీ ఒక సంఖ్య ఆగుతున్నాం ఇంకో సంఖ్య ఆకాలరా, ట్రోల్స్లో చూస్తున్నాం కదా. ఇలాంటి కేసెస్ చాలా ఉంటాయి. అభ్యర్థిత్వం, నాయకత్వం, పార్టీ జెండా, అక్కడ సామాజిక దృక్పథం, లేదంటే అక్కడ ఉండే పరిస్థితులు, వీటన్నిటి మీద కూడా ఆధారపడి ఒక్కోసారి గెలుపుకి కారణమవుతుంది. అయితే ఇట్లాంటప్పుడు సర్వే చేశారు కాబట్టి, మొన్న చేసినవి కానీ ఇది హెరాల్డ్ కానీ చేశారు, వాళ్ళు క్లియర్గా ఏం చెప్తున్నారంటే, ఎంత ఇదైనా కానీ ఒక 90 పైచిలుకు టీడీపీకి, ఒక 40 నుంచి 50 వరకు వైసీపీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్న. ఇప్పుడు అభ్యర్థులు ప్రకటించిన తర్వాత కూడా, ఒకవేళ అభ్యర్థులు ప్రకటించక ముందు చాలా సర్వేలు వచ్చాయి, 10 సర్వేలు వచ్చాయి, 10 చాలా ఇంకా ఎక్కువ వచ్చాయి, బయటికి పేర్లు చెప్పని సర్వేలు కూడా కొన్ని వచ్చాయి. సుమారుగా 10 అనుకుంటే 10లో 8 మళ్ళీ టీడీపీ జనసేన కూటమికి, అప్పుడు బీజేపీ యాడ్ అవ్వలేదు కాబట్టి టీడీపీ జనసేన కూటమికే గెలుపు ఖాయం అన్నట్టుగా చెప్పాయి, 2 వైసీపీకి చెప్పాయి కదా. సో ఇప్పుడు కూడా అభ్యర్థులు ప్రకటించాక కూడా ఏం చెప్తుంది, ఆల్మోస్ట్ ఆల్ టీడీపీ జనసేన కూటమి గెలుస్తుంది, 90 పైచీలకు వస్తాయి, దానికి ఒక 40 నుంచి 50 వస్తాయని చెప్తుంది. అంతకుముందు సర్వేలు కూడా ఏం చెప్పాయి, 120 నుంచి 130 వరకు టీడీపీ ఖాయం, 40 నుంచి లేదా 30 నుంచి 40 వైసీపీ, మిగతావన్నీ చెప్పలేము. ఆ చెప్పలేము. ఇప్పుడు మళ్ళీ ఈ హెరాల్డ్ వాళ్ళు ఏం చెప్తున్నారు, టఫ్ ఫైట్ ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు శ్రీకాకుళంలో కొన్ని నియోజకవర్గాలు, కృష్ణాలో కొన్ని, గుంటూరులో కొన్ని, తూగోలో కొన్ని, పాగోలో కొన్ని ఉన్నాయి. అది కాకుండా వీటిలో టఫ్ అనేది ఎందుకున్నాయంటే, 151 స్థానాలతో ఉన్న వైసీపీ కొన్ని ప్రాంతాల్లో క్లీన్ స్వీప్ చేస్తుందని అపోహలో ఉన్న జనాలకి ఈ హెరాల్డ్ అనేది చెక్ పెట్టేలాగా అనిపిస్తుంది. ఉత్తరాంధ్ర రాయలసీమ వరకే వీళ్ళకి వస్తాయి, మిగతా వాటి రావు అని అన్నారు. బట్ ఇప్పుడు గోదావరి, కృష్ణా కూడా కొంత చూపిస్తున్నాయి. ఎలాగా టఫ్గా చూపిస్తున్నాయి. టఫ్ అంటే వైసీపీ టీడీపీ కూటమి నివ్వా నేనా అనేలాగా ఉన్నాయన్నమాట. ఒక 31 స్థానాల్లో టైట్ ఫైట్. అవి ఇందాక మీరు అడిగినట్టుగా రేపు అంటే ఈరోజు నైట్ డిసైడ్ అయిపోతాయి, మ్యాక్సిమం ఈరోజు నైటే డిసైడ్ అవుతాయి. ఈలోగా ఎన్నో జరగచ్చు. అంటే డబ్బులు పంచుతారా అట్లాగా, అదే ఒక రీజన్ అవ్వచ్చు. ఇంకోటి రీజన్, ఈలోగా ఇప్పుడు మొన్న సిఐడి వాళ్ళు పత్రాలు కాల్చారు, అది దానివల్ల ఎవరికి ఫేవర్ చెప్పండి? అసలు చంద్రబాబు గారి ఇమేజ్ కానీ టీడీపీ గ్రాఫ్ కానీ ఈ మాత్రంలో ఉన్నది ఈ స్థాయికి పెరిగిపోవడానికి కారణం ఏంటంటారు? ఆ అరెస్టే కదా, అవునా కాదా? అది వైసీపీ వాళ్ళు కూడా ఒప్పుకోరు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఆ పత్రాలు కాల్చినట్టుగా రెడ్ హ్యాండ్గా అవన్నీ దొరికిన తర్వాత ఇంకాస్త పెరిగింది కదా. ఎట్లాంటి ఇన్సిడెంట్ మళ్ళీ ఏమైనా జరిగితే, ఎన్నికల దగ్గరలో ఇటువంటి ప్రభావం చూపిస్తే ఇంకా ఓటర్ ప్రభావితం అవుతారా ఎవరా? అప్పుడు ఏ రామ్ గోపాల్ వర్మ సినిమాలో అవసరం లేదు, ఏ వివేక్ లాంటి సినిమాలు కూడా అవసరం లేదు, అంతే కదా. దాని ఇంపాక్ట్ ప్రజలు, అమ్మ నాయన వీడు ఇన్ని ప్లాన్లు వేసాడా, అబ్బా ఇన్ని చేశాడా అని ఉంటుంది.
సో ఇప్పుడు హెరాల్డ్ ఏం చెప్తుంది, ఆల్రెడీ టీడీపీకి 90 వచ్చి వైసీపీకి ఒక 50 వచ్చినా 90 50 ఎంత అవుతుంది, 140 అవుతుంది. అంటే ఇంక అక్కడికి ఎన్ని ఉన్నాయి, 35 ఉన్నాయి. అందులో 31 ఎలాగో టఫ్ అని చెప్తున్నారు వీళ్ళు. 31లో పోనీ వరస్ట్ కేసులో సగం సగం వేసుకుందాం. పోనీ వైసీపీకి 20 వేసుకోండి. ఇక్కడ 50 ఇప్పుడు 40 అన్నారా, ఆ ఒక 20 ఎంత అవుతున్నాయి, 60 అవుతున్నాయి. టీడీపీకి 10 వచ్చాయి అనుకోండి, ఆల్రెడీ 90 అన్నారా, 90 10 ఎంత 100+ అవుతున్నాయి. ఇంకా 11 సీట్లు ఉన్నాయి. ఆ 11 ఏమవుతాయి, 100+ అయిపోతుందా? ఇప్పుడు మరి గవర్నమెంట్ ఏది ఫామ్ చేస్తున్నట్టు, టీడీపీ కదా, కూటమి. అదే టీడీపీ కూటమి. టీడీపీ కూటమి అంటే బాబు గారే కదా సీఎం అని నా ఉద్దేశం. అది ఫిక్స్ కదా. ఇప్పుడు పోనీ వీళ్ళు 50 వచ్చారు అనుకుందాం వైసీపీ, అక్కడ 20 వచ్చి ఎన్ని అవుతున్నాయి, 70 అవుతున్నాయి. ఆల్రెడీ 90 ఉన్నాయి టీడీపీ, 90తో గవర్నమెంట్ ఫామ్ చేసి వచ్చు అంతే కదా, మ్యాజిక్ ఫిగర్ దాటేసినట్టే. 175 88 మ్యాజిక్ ఫిగర్. 175లో సగం 87 88 87.5 కాబట్టి 88 అనుకోండి. 88కి 3 ఎక్స్ట్రా వచ్చాయి. ఇందులో ఒక 10 వచ్చి అనుకుందాం, టఫ్లో 10 వస్తే ఏమైంది, 100 దాటేసిందా గవర్నమెంట్, ఈజీయే కదా. అప్పుడు మళ్ళీ పడగొట్టడానికో లేకపోతే ఏదో టాయిలో ఇచ్చి లాక్కోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఒకరినే ఇద్దరినే, వీళ్ళకి ఒక 60-70 వస్తే ఇంక 20 మందిని కొనాలి. 20 మంది కొనాలంటే 2000 కోట్లనే ఉండాలేమో నా అంచనా ప్రకారం. అట్లాగే మాట్లాడుకుంటున్నారు కదా. ఒక పార్టీకి తరపున పోటీ చేయాలంటేనే ఒక అసెంబ్లీ సీటుకి 50 కోట్లు, ఒక ఎంపీ స్థానానికి 150 కోట్లు అని మన వార్తల్లో చూసాము. ఈ లెక్కను చూస్తే ఎమ్మెల్యేని కొనాలంటే ఎన్ని వేల కోట్లు కావాలో నాకు అనిపిస్తుంటుంది. ఒక్కోసారి కోట్లను మాట్లాడదాం అన్నీ వేసుకునే కోట్లేమో అని అనిపిస్తుంటుంది నాకు. నిజంగా కోట్లేనా? మనకి అట్లా అనిపిస్తుంది సార్, వాళ్ళకి అయ్యేం ఉండదు. వాళ్ళకి ఏదో మనం 100-200 ఖర్చు పెట్టినట్టుగా 200 అంటే 200 కోట్లు అనుకుంటారేమో వాళ్ళు. మొన్న అక్కడే ఒక ఆయన ఇలాగే ఒక పెద్ద ఆయన చెప్తున్నారు, ఏం లేదురా మేము అడిగాము, జస్ట్ జడ్పీ అడిగాము, 20 రూపాయలు అడిగారురా మాకు. 20 రూపాయలు అంటే కష్టం, మేము ఒక 12 వరకు వెళ్ళాం ఆగిపోయాం అన్నాడు ఆయన. 20 రూపాయలు అంటే ఏమనుకున్నారు, 20 కోట్లు అంట. వాళ్ళు కోడ్ లాంగ్వేజ్ అంట అది. 20 రూపాయలు అడిగారు, 12 రూపాయలు ఇస్తానన్నాను అన్నాడు. అంటే రూపాయి అన్నాడుగా నాకు, లేకపోతే 20 12 అంటే నేను 20 12 అంటే ఏముంది అని అనుకునేవాడిని నేను. అట్లాగా వాళ్ళకి చాలా సింపుల్గా ఉంటుంది కదా. కాబట్టి ఈ హెరాల్డ్ వాళ్ళు కానీ, ఇంతకుముందు రైజ్ వాళ్ళు కానీ, లేదంటే మొన్న ఏదో ఇండియా ఆన్లైన్ అని ఏదో ఒక నేషనల్ ఛానల్ ఉంటుంది, వాళ్ళు కూడా ఎవరైనా టీడీపీకి మొగ్గు చూపేలాగే చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఈసారి వచ్చేస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, టఫ్ ఫైట్ ఇస్తుంది అని చెప్పారు. నిజమే, బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ ఘోర పరాజయం అనకూడదు నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే 120 స్థానాల్లో 40 అంటే 39 స్థానాలు, 1/3 3వ వంతు సీట్లు గెలుచుకుంది బీఆర్ఎస్. మూడోసారి, 2 సార్లు ప్రభుత్వం ఫామ్ చేసి మూడోసారి కూడా గెలుచుకుందంటే అది మంచి విజయమే ఒక విధంగా. డబ్బులు పంచి పెడితే మంచి విజయం వస్తాయి. అది బుల్లెట్ దిగిందా లేదా గోపి, మీరు అలా అనకూడదు. బుల్లెట్ దిగిందా లేదా, అదే కదా నిమ్మ ఎప్పుడు చెప్పేది ఒకటే. ఈ గేమ్లో ఎటువంటి రూల్స్ లేవు, ఎటువంటి నియమ నిబంధనలు లేవు, ఎవడు ఎలాగైనా ఆడొచ్చు. అల్టిమేట్గా కప్పు కొట్టామా లేదా, బుల్లెట్ దిగిందా లేదా అంతే. ఇప్పుడు మొన్న శ్రీనివాసరెడ్డి గారు ఓటమి అంట, ఆయన మీద కేసు వేసాడు. ఆయన మంత్రి కూడా అయిపోయాడు, మంత్రి పదవి అనుభవించాడు, 5 ఏళ్ళు మంత్రిగా చేశాడు. మొన్న తీర్పు వచ్చింది ఆయన ఎన్నిక చెల్లదని. లాభం ఏంటి? ఈ అభ్యర్థి, ఆయన మీద పోటీగా చేసిన అభ్యర్థి మొన్న తీర్పు వచ్చింది, మళ్ళీ ఇంకా పిటిషన్ వేశాడు, లేదు నా గెలిపే ఖాయం అన్నట్టుగా. లాభం ఏంటి? ఇలా పదవి కాలం అంతా అయిపోయింది, అనుభవించాడుగా అధికారము దర్పము అంతా కూడా. అట్లాగా అవుతుంది. ఏమనుకో, ఇప్పుడు ఇలాంటి విషయాలైనా కోర్టులు త్వరితగతిన తీర్పులు ఇచ్చినా బాగున్నాం, యుద్ధ ప్రాతిపదికన. లేదు ఇది మ్యాక్సిమం 6 నెలల్లో క్లియర్ చేసేయాలి, ఎందుకంటే ఎన్నికకి సంబంధించి కాబట్టి. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తా. అదే ఎన్నికల్లో పాపం వాడు గెలిచాడు, లేదో అకస్మాత్తుగా చనిపోయాడు అనుకోండి, సెకండ్ వాడు ప్రేయర్ ఇవ్వాలిగా. ఇప్పుడు అన్ని పోటీలు రూల్స్ ఒకటే కదమ్మా. పరిగెట్టినోడు ఎవడైనా ఫస్ట్ వచ్చినోడికి లాస్ట్ మినిట్లో వచ్చి దెబ్బ తగిలి పడిపోయాడు, ఆడు అనుకున్నాడు కదా ఫస్ట్ ఇస్తారు ప్రైజ్. ఎక్కడైనా అంతే కదా. లేదంటే సెమీఫైనల్స్ వరకు వెళ్ళాడు, ఫైనల్ ఆడడానికి అనారోగ్యమో లేదా ఆడికి యాక్సిడెంట్ అయిందో, పార్టిసిపేట్ చేయలేదు, అప్పుడు ఏం చేస్తారు, ఎవడైతే సెమీఫైనల్ వచ్చినాడో ఆడికి ఇచ్చేస్తారు కదా. మరి ఇక్కడ మాత్రం ఆ గేమ్ లేదు, మళ్ళీ మొదటి నుంచి బై ఎలక్షన్లు అంట.
అది ఎంత ఇది చూడండి, మళ్ళీ దానికి ఎంత ఖర్చు, ఎంత ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అంటే అది వేరే సబ్జెక్టు. సో కమింగ్ టు ద పాయింట్, ఏదైనా ఇప్పుడు ఎవ్వరు కూడా సీక్రెట్గా ఇంటెలిజెన్స్ వింగ్తో, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్తో పాటు అన్ని సర్వేలు చేయించుకొని అన్నీ చేస్తే ఈ అప్పుడు టీడీపీ జనసేన కూటమితో కలవడానికి సిద్ధపడ్డాయి. ఇప్పుడు లాస్ట్ టైం చంద్రబాబు గారికి 23 సీట్లు రావడానికి కూడా అంత వ్యతిరేకత అయితే లేదమ్మా. రెండోసారి వ్యతిరేకత ఉంటుంది ఎవరికైనా, బట్ అంత దారుణమైన వ్యతిరేకత అయితే లేదు. అక్కడ కూడా ఏదో మతలబు జరిగిందనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు, కానీ 151 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేసేంత ఇది అయితే లేదు అనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. మేబీ జనసేన విడిగా పోటీ చేయడం వల్ల కూడా అడుగు అయి ఉండొచ్చు. అందుకే కదా జనసేన కానీ విడిగా పోటీ చేస్తే మళ్ళీ ఓట్లు చీలిపోతాయి, అన్నీ జరుగుతాయి. అది మొదటి నుంచి అదే చెప్తున్నాడు ఆయన. ఎవరు అవునన్నా కాదన్నా నెత్తి కొట్టుకున్నా, ఎవడు నన్ను ఎన్ని విమర్శలు చేసినా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చను అని చెప్పాడు. సో హెరాల్డ్ ఆల్మోస్ట్ అదే చెప్పాను కదా, అభ్యర్థులు ప్రకటించిన తర్వాత అందులో అది కూడా మెన్షన్ చేశాడు, మళ్ళా కూటమి ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే మళ్ళీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. 31 స్థానాలు కూడా రాయలసీమ ఎక్కువ ఉన్నాయి చూసారు వైసీపీలో. అంటే ఏంటి, వైసీపీ రాయలసీమ కంచుకోట అనుకున్న వైసీపీకి కూడా కూటమి అనేది పుంజుకుంటుందన్నమాట. పుంజుకోబట్టే కదా 31 టఫ్ అవుతున్నాయి. 31లో కొన్ని స్థానాలు అక్కడ కూడా ఉన్నాయిగా, ఒక 10 స్థానాలు ఉన్నాయి అనుకుందాం. 10 స్థానాలు కూడా పుంజుకున్న గొప్ప విషయమేగా. ఆ 10 స్థానాల్లో పుంజుకొని 10లో 5 గెలుచుకుంది అనుకుందాం. ఇక్కడ 20 స్థానాల్లో పుంజుకుని ఒక 10 గెలిచి ఓవరాల్గా 15 టీడీపీ గెలుచుకున్న 91 + 15 116. ఏం చేసుకోవాలి? క్లియర్ కట్ గవర్నమెంట్. నెక్స్ట్ పరిస్థితి ఏంటి? కాబట్టి చూద్దాం. ఇంకా మహా అయితే నెల రోజుల గడువు ఉంది పోలింగ్కి. కౌంటింగ్ మాత్రం 50 రోజులు 50 రోజులు ఉంది సరిగ్గా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.